హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు బెల్లంతో బ్రెడ్ హల్వా చేసి చూపించబోతున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. షుగర్తో అసలు చేసుకోరు. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ ఒక 8 పీసెస్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వీటిని 1 గంట సేపు ఆరబెట్టుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసేసుకొని ఇలాగ హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పైన 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు లేదా ఆయిల్తోనే చేసేసుకోవచ్చు. ఈ బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. బ్రెడ్ మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా 2 వైపులా మంచిగా కాలేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇదే కడాయిలోకి మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని సెకండ్ బ్యాచ్ని కూడా మంచిగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. దానికి డబుల్గా వాటర్ వేసుకోవాలి. అంటే 1.5 కప్పు వాటర్ వేసేసుకొని మనకి గులాబ్ జామ్కి ఎలాగైతే స్టిక్కీ కన్సిస్టెన్సీ వస్తుందో అలాగా మనము బాయిల్ చేసేసుకోవాలి. ఇందులోకి ఇలాచీని కూడా వేసేసుకొని బాగా మనకి స్టిక్కీగా అయితే సరిపోతుంది. పాకం ఏం రాక్కర్లేదు. మనకి లైట్గా చేత్తో టచ్ చేస్తే కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇలా వచ్చిన ఈ బెల్లం పాకంలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసేసుకొని నీట్గా ఈ పాకం మొత్తం ఈ బ్రెడ్ పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచేయండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో అటు ఇటు కలుపుకుంటూ ఈ బ్రెడ్ పీసెస్ మొత్తం బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఉంచుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలాగా ఉడకపెట్టుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ని ఇలాగా చిన్న చిన్నగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా కలిసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు పాలను వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఇవి. అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఈ పాలంతా ఈ బ్రెడ్ హల్వాలో కలిసేలాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టేసుకున్నారంటే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయిపోతుంది. బ్రెడ్ మిగిలితే ఈ ప్రొసీజర్లో బెల్లం వేసి చేయండి. చక్కెర కంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేసి చెప్పండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.